వారు మొక్కల ప్రేమికులు. ఏ కాస్త సమయం దొరికినా మొక్కలు నాటుతారు. వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటారు. ఇదేదో ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా కాకుండా అంతకంటే ముందు నుంచే ఆ ఇద్దరు వనాలను పెంచుతున్నారు. వారంలో 2 రోజులు మొక్కలకే సమయం కేటాయిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రమేష్, సత్యనారాయణ మొక్కల ప్రేమికులు. నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. చెట్ల ఆధారంగానే మానవుడి మనుగడ ఉందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సత్యనారాయణ ఆర్టీసీ ఉద్యోగి కాగా రమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారంలో 2 రోజులు ఈ పనిలోనే ఉంటారు. ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలను కూడా కాపాడుతూ ఉంటారు. ఎలాంటి సంరక్షణ చర్యలు లేకుండా ఎండిపోతున్న మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి కాపాడుతున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణ, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్ట్ కళాశాల మైదానం, ఆర్టీసీ వర్క్షాప్, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటారు. ఆర్టీసీ వర్క్షాప్ ఆవరణలో 4 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారిపోయాయి. మొక్క పక్కన చిన్న కలుపు మొక్క కూడా ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురు ఆదివారాల్లో మొక్కలకు నీళ్లు పోసి కాపాడే ప్రయత్నం చేస్తూనే స్థానికులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మేము గత 2014 నుంచి ఈ చెట్లను సంరక్షించే కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాము. సుమారు ఇప్పటి వరకు ఒక 800 చెట్ల నుంచి 1000 చెట్ల వరకు మేము పెట్టాము. అవి ఇప్పుడు మంచి ఒక చెట్టులాగా సంతరించుకుంది. మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ చెట్లు పెడితే టెంపరేచర్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే వర్షాలు కరెక్ట్గా పడతాయి, అన్ని సమతుల్యంగా ఉంటాయనే ఉద్దేశంతో మేము చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు 1000 మొక్కలు నాటిన వీరు భారీ వృక్షాలయ్యే వరకు బాధ్యత తీసుకుంటామంటున్నారు. మెయిన్ ఏంటంటే మనం ఎన్నో ఖర్చు చేస్తున్న జీవితంలో ఇది మనం ఒక ధ్యేయంగా చేయాలి. మనిషి మనం ఎన్నో శుభ్రం చేయాలి, అన్ని శుభ్రం, నీరు అల్లు శుభ్రం చేయాలి, వాతావరణం శుభ్రం చేసేవాడు దేవుడు అంటే చెట్టే దేవుడు. చెట్టు కన్నా మించింది ఏమి లేదు. అది ఏ రకంగా వారానికి 2 సార్లు నీళ్లు పోస్తున్నాం, ప్రతి బేస్తారం ప్రతి ఆదివారం. ఈ 2 వారాలే మాకు రిలీఫ్ ఉంటుంది. ఆ బేస్తారం సాయంత్రం పూట ఎన్ని పనులున్నా పనులని పక్క పెట్టి బేస్తారం కంపల్సరీ వారానికి 2 రోజులు పోయాలనుకొని పోస్తున్నాం. గట్లా ఎన్ని పనులున్నా వారంలో 2 రోజులు ఈ పనికే కేటాయిస్తున్నారు. చిన్న వయసు నుంచే మొక్కలను ప్రేమించే సత్యనారాయణ, రమేష్ స్ఫూర్తిగా తీసుకుని మొక్కలకు జీవం పోస్తున్నారు. ఈ ఇద్దరిని యువత ఆదర్శంగా తీసుకుని పచ్చదనంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.